నమస్తే అండి. నేను ఈరోజు పూరి ఆలు మసాలా చేయబోతున్నాను. పూరికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒకసారి. గోధుమ పిండి, 2 స్పూన్ల రవ్వ నానబెట్టి ఉంచాను, 2 స్పూన్లు మైదా పిండి, ఒక 2 స్పూన్లు నెయ్యి. ఇప్పుడు ఆలు మసాలా కావాల్సినవి చూద్దామండి ఒకసారి. పొడవుగా తరుక్కున్న ఎర్రగడ్డ అంటే ఉల్లిపాయ, మా వైపు ఎర్రగడ్డ అంటాం. పచ్చిమిరకాయలు సన్నగా తరుక్కోవాలి. అల్లము, కరివేపాకు, క్యారెట్ తురుము, ఉల్లగడ్డ అంటే బంగాళాదుంప, ఆలుగడ్డ అంటాం, అది ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఈ గోధుమ పిండిలో చెప్పిన మైదా, మనం రవ్వ నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వ మిశ్రమము, మనం పిండి ఎంత ఉందో దానికి రుచికి సరిపడా ఉప్పు కాస్త అవసరమవుతుంది, కాస్త చక్కెర. నేను అన్నీ ఇదే స్పూన్ వాడినానండి. 2 స్పూన్లు రవ్వ, 2 స్పూన్లు మైదా పిండి, అన్నీ ఈ స్పూన్తోనే తీసుకున్నాను. నెయ్యి కూడా ఇప్పుడు ఈ స్పూన్తోనే తీసుకోబోతాను. నెయ్యి, నూనె ఏదైనా మీ ఆప్షన్ బట్టి వాడుకోవచ్చు. ఇంకా సరిపోయినంత నీళ్లు వేసుకొని మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పూరీ పిండి చపాతీలాగా మెత్తగా ఉండకూడదు. కలిపిన తర్వాత చూపిస్తాను. చూడండి, నేను ఇంకా ఉల్లగడ్డ మసాలా చేయడానికి కావలసిన నూనె ఒక 50 గ్రాములు తీసుకున్నాను. నూనె బాగా వేడెక్కాలి. ఆవాలు తిరువాతకి, ఆవాలు చిట్టపట్టమనంగానే కాస్త జీలకర్ర, కొంచెం సిమ్లో పెట్టుకున్నాము, ఒక ఎండుమిర్చి, ఫస్ట్ కొంచెం కరివేపాకు వేద్దాం, మళ్ళీ కాస్త వేద్దాం. ఫస్ట్ ఎప్పుడైనా అల్లం ఉండే దగ్గర అల్లం వేస్తామంటే మొత్తం కూరకి అల్లం ఫ్లేవర్ బాగా తగులుతుంది. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాను. పచ్చిమిరపకాయలు 2 నిమిషాలు అట్లాగా వేగుతూనే మనం తీసుకున్న ఎర్రగడ్డ అంతా వేసేయాలి. ఎర్రగడ్డ వేసిన తర్వాత మనకు కొంచెం ఉప్పు వేస్తాము. రుచి చూసి మళ్ళీ కాస్త లాస్ట్లో యాడ్ చేసుకున్నాము. కాస్త పసుపు, హైలో పెట్టి బాగా కలుపుకున్నామండి. ఎర్రగడ్డ పూర్తిగా కాగాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పరెంట్గా కొంచెం మెత్తబడితే చాలు. మనకు దీంట్లో ఎర్రగడ్డ ఫ్లేవరే బాగుంటుంది. కాబట్టి పూర్తిగా అంతా రెడ్గా గోల్డెన్ కలర్గా అంతా వేయించకూడదు మనము. కాసేపు మూత పెట్టి దీన్ని మగ్గించేసుకుందామండి. తర్వాత మనం ఆలుగడ్డ వేసుకొని వేయించుకుందాం. చూద్దామండి ఎంతవరకు వేగిందో. చాలు ఇంతగా మగ్గితే. ఇప్పుడు నేనేం చేస్తానంటే, మనం ఉల్లగడ్డ అంతా ఉడకబెట్టినాం కదా, దాన్ని మ్యాష్ చేసి ఉల్లగడ్డ వేసిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి.
మగ్గిన తర్వాత మనం ఉప్పు చూసుకొని క్యారెట్ వేసుకుందాం. కాస్త మగ్గిన తర్వాత మనం చూపించినాం కదండి క్యారెట్ తురుము, అది కాస్త వేసుకొని, ఇప్పుడు మీకు ఈ పాయింట్లో మీకు క్యారెట్ తురుము ఇష్టం లేదు వేసుకోవడం మానేసుకోవాలి. క్యారెట్ కూడా ఉంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా కొంచెం స్వీట్నెస్ వస్తా నాకు నచ్చుతుంది, ఇంట్లో అట్లా వేస్తాను. ఒకవేళ మీరు వద్దంటే ఆ పాయింట్ మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. క్యారెట్ తురిమినాను కాబట్టి ఎక్కువ అంతా వేగి అట్లా అంత అవసరం లేదు. నేను జస్ట్ అట్లా ఒక 2 సార్లు బాగా కలబెట్టేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఒకే ఒక స్పూన్ మైదా నీళ్ళు బాగా కలబెట్టి, జనరల్గా ఏం చేస్తారంటే శనగపిండి వేస్తాము, 1 స్పూన్ మైదా కలిపి నీళ్ళల్లో బాగా ఉండలు లేకుండా కలబెట్టాలి. ఇది దీంట్లో వేసి కొంచెం చిక్కదనం కోసమే, ఇంకా అంతకుమించి ఏం కాదు, ఒకలాంటి సిల్కీ టెక్స్చర్ వస్తుంది. టేస్ట్ శనగపిండి వేసేదానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుంది. 1 స్పూనే, పెద్ద ఆరోగ్య సమస్యలు ఏం రావు మైదా 1 స్పూన్ వాడినందువల్ల. 1 స్పూన్ వేసి ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి, కొంచెం జారుగా కావాలన్నా లేకపోతే కొంచెం థిక్ గ్రేవీ కావాలన్నా చూసుకొని 2 మినిట్స్ మగ్గిస్తే చాలండి. ఆలుగడ్డ మసాలా, అదే ఉల్లగడ్డ అంటాం మేము, ఉల్లగడ్డ మసాలా రెడీ. కొంచెం మగ్గిన తర్వాత నీళ్ళు పోసి నేను చూపిస్తాను. ఒక 2 నిమిషాలు ఇట్లా మగ్గిన తర్వాత కొంచెం హైలో పెట్టేసి మనం వాటర్ వేస్తూ కలబెడతామండి. మీకు ఎంత దగ్గరగా కావాలి, ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకొని ఇంకా కాస్త దగ్గరకు వచ్చేంత వరకు మనం షిమ్లో పెట్టి ఇంకొక 2 నిమిషాలండి. ఇప్పుడు ఏం చేస్తామంటే కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. వేసి ఇప్పుడే మనము ఉప్పు టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. షిమ్లో పెట్టి 2 మినిట్స్ నేను మూత వేసి పెట్టేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ పక్క ఇది షిమ్లో పెట్టి మగ్గేలోపు ఇటు పక్క నూనె పెట్టేసుకుంటానండి. నేను స్టవ్ మార్చేసుకుంటున్నా. ఇటు పక్క నూనె పెట్టేసుకుందాము. కడాయి బాగా కాకిన తర్వాత నూనె వేస్తే ఎక్కువ నూనె పీల్చుకోదంటండి పూరి, ఎక్కడో చదివాను నేను. ఎప్పుడు కూడా ఎక్కువ నూనె వేసుకొని పూరి చేసినామంటే తక్కువ పీల్చుకుంటుంది. కొందరు ఏం చేస్తారంటే తక్కువ నూనె వేస్తారు, అప్పుడు వేసిన నూనె ఎంత అయిపోతుంది పూరీలు అయిపోయేలోపు. నేనైతే 1 లీటర్ ప్యాకెట్ వాడేస్తాను. కాగేలోపు నూనె కాగేలోపు మన పూరీ పిండి నానిపోయింది. ఇవి పూరీలు ఒత్తుకుందామండి. ఇది కర్రీ చూద్దామండి ఎంత దగ్గరకు వచ్చిందో. మంచి వాసన వస్తుంది. చాలు, మనం ఇంకా తినేలోపు ఈ కన్సిస్టెన్సీ వస్తే ఆలు మసాలా రెడీ అండి. ఆఫ్ చేసేసి ఇలాగా పూరికి ఒత్తుకున్నానండి నేను. ఇప్పుడు నూనె కాగేలోపు మనం ఇట్లా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఒక 2-3 పూరీలు అయిన తర్వాత ఒత్తుకున్న తర్వాత మరి కాచేది చూపిస్తానండి. పూరీలు ఎత్తుకున్నానండి. నూనె కాగిందండి, పూరీ వేస్తున్నా.
చూడండి పూరి ఎంత బాగా ఉబ్బిందో. అట్లా కొంచెం వేడి వేడి నూనె వేసుకుంటూ ఉండాలి మనం. చూడండి పూరీలు ఈ మాదిరి మనము మధ్యాహ్నం వరకున్నా కూడా ఇట్లా లడ్డులాగానే ఉంటాయండి పూరీలు. ఇప్పుడు కర్రీ సర్వ్ చేసి చూపిస్తాను రండి. పూరి ఆలు మసాలా రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎట్లాగుందో కామెంట్ రూపంలో మాకు పంపించండి. కొత్త ఛానల్, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నమ్మచ్చు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.